తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వాట్సాప్ నుంచి, ఇన్స్టా నుంచి, ఫేస్బుక్ నుంచి చాలా ట్రోలింగ్ చేసేస్తున్నారు. నేను ఏమన్నా 10 మందిని హత్య చేశానా, నేను 20 మందిని చంపేశానా, లేదంటే గంజాయి హెరాయిన్ ఏమైనా అమ్మానా, నాకు ఇవన్నిటితోటి సూసైడ్ చేసాలనిపిస్తుంది. నేను ఏ క్లాస్ రూమ్ లో కూడా నేను ఎప్పుడు పిల్లల యొక్క సబ్జెక్ట్ రీల్స్ తప్ప ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. మనిషి చచ్చిపోయినా అంతే, నా అప్పుడు హ్యాపీగా ఉండండి. మీరంతా బీపీ డౌన్ అయిపోయి నాకు మైండ్ పనిచేయట్లేదు. సోషల్ మీడియా అందరికీ వెరీ కామన్గా ఉంటుంది. ఇప్పుడు ఏమున్నది పెద్దగా, ఏదంటే అది అప్లోడ్ చేయొచ్చు, వెరీ ఈజీ. అండ్ ఇంకోటి ఏంటంటే కాంట్రవర్సీలో ఉంటే మాత్రం ఇంకా జల్దీ ఫేమస్ కావచ్చు. అట్లనే మరి కాంట్రవర్సీలో ఇరుకుతున్నారా, లేకపోతే కావాలని చేసుకుంటున్నారా, తెలియక చేసుకుంటున్నారా తెలియదు. కానీ ఇది ఒక టీచర్ కథ. ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక టీచర్ పంతులమ్మ, గవర్నమెంట్కి సంబంధించిన టీచర్. ఈమె చూడ్డానికి మంచిగుంది కాబట్టి ఆమెకి ఎవరైనా సజెస్ట్ చేసినరో, లేకపోతే ఆమెనే మరి ఇట్లా సోషల్ మీడియాలో రీల్స్ చేయొచ్చు అని అనుకున్నదో తెలియదు. కానీ సోషల్ మీడియాలో రీల్స్ చేయడం స్టార్ట్ అయింది. చాలా తక్కువ టైంలోనే రీచ్ మంచిగా వచ్చింది. ఇక రకరకాల రీల్స్ చేసిందనమాట. ఈమె చేసింది తప్పు ఏంటి అని అంటే, మీరు స్కూల్ టీచరు, మీకు అది తెలుసు. స్కూల్ టీచర్లు అంటేనే కొంత ఏమనుకుంటారంటే వాళ్ళు అసలు పాఠాలు చెప్పేదే తక్కువ, వాళ్ళు ఇతర ఏమంటారు వాళ్ళ పర్సనల్ పనులే చేసుకుంటారు, అసలు స్కూల్లోకి డుమ్మా కొడతారు, జస్ట్ సైన్ నెలలో ఒక 2-3 సార్లు పెడతారు గంతే, అసలు స్కూల్కి వస్తే మీ లేకపోతే లేదు అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల మీద విమర్శలు ఉన్నాయి. గిన్ని విమర్శలు ఉన్నాయి. మీరు స్కూల్ టీచరు, పిల్లలకు పాఠాలు చెప్పే టైంలో కూడా రీల్స్ ఎట్లా చేస్తారు? ఇది ఆమె మీద ప్రధానంగా ఎలిగేషన్. ఈమె ఖచ్చితంగా స్కూల్ టైంలో కూడా ఈమె రీల్స్ చేసింది అనేది ఆమె మీద ప్రధాన అభియోగం. దానికే సస్పెండ్ చేస్తారా అంటే కాదు. యాక్చువల్లీ ఏం జరిగింది అంటే, స్కూల్ టీచర్ అమ్మ ఒక ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన ప్రమోషన్స్ అంటారు కదా, అందులో ఈ స్కూల్లో చేరండి, అద్భుతంగా చెప్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, ఆ స్కూల్లో చేరితే అసలు మీకు ఇక ఉద్యోగాలు గ్యారంటీ, బిజినెస్లు ఎదిగిపోతాడు, మీ కొడుకు ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఇట్లాంటివన్నీ ప్రమోషన్లో భాగంగా. డెఫినెట్లీ ప్రమోషన్ అంటే తెలుసు కదా, పైసలు తీసుకొని ప్రమోషన్ చేయడం. అది గత కొంతకాలంగా చేస్తూ వచ్చిందట. ఇప్పుడు మళ్ళీ అడ్మిషన్ టైం స్టార్ట్ అయింది కదా, స్కూల్ ప్రమోషన్ మళ్ళీ వచ్చింది, ఆమె చేసింది. ఇప్పుడు స్కూల్ మీరు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటూ, గవర్నమెంట్ టీచర్గా ఉంటూ వేరే స్కూల్ ప్రమోషన్ ఎట్లా చేస్తారు? ఆమె మీద ఎలిగేషన్ ఇది. ఇప్పుడు ఏడుస్తుందిగా, అయ్యో నాకు అసలు ఎవరు చెప్పలేదు, నాకు అసలు కనీసం అవగాహన లేదు, ఇట్లా ప్రమోషన్ చేస్తే నా జాబే పోతుందని నేను ఊహించుకోలేదు, నాకు అన్నం పెట్టింది ఇదే నాకు ముఖ్యము, అవన్నీ నాకు ముఖ్యం కాదు అని లబోదిబోమని ఇప్పుడు ఏడుస్తుంది. మీరే కదా జనరల్లీ పిల్లలకు చెప్పాలి ఏది మంచో ఏది చెడు. అసలు నాకేమీ తెలియదు, నాకేమీ చెప్పలేదు, నాకెవ్వరు కూడా ఇట్లా చేయొద్దని నాకు చెప్పలేదు కాబట్టి నేను ఇది చేసినా, నన్ను క్షమించండి, ఇప్పుడు నాకు ఆత్మహత్యనే శరణ్యం, నేను ఇక నాకు ఏ దారి లేదు అని ఇప్పుడు ఏడుస్తుంది. ఎందుకు అనంటే, ఇప్పుడు స్కూల్ టైమింగ్లో రీల్స్ చేయడం ఒకటి, ప్రమోషన్లో భాగంగా ప్రైవేట్ స్కూల్కి ఆమె ప్రమోషన్ చేసింది. మీరు గవర్నమెంట్ టీచరు, మంచిగా బుక్కులన్నీ చదువుకొని ఎగ్జామ్ రాసే కదా పాస్ అయినరు, మీకు ఈ విషయం తెలియదు అని అంటే ఎట్లా? మీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఏడ సింక్ అవుతలేదు. అందుకని ఏం చేసిర్రు, తీసి పక్కన పెట్టిర్రు. అమ్మా కొన్ని రోజులు రెస్ట్ తీసుకో అమ్మా, ఏది చేయాలా ఏది చేయొద్దు అనేది మంచిగా తెలుసుకొని అప్పుడు రా అమ్మా అని ఆమెను తీసి పక్కన పెట్టేసారు. అంటే సస్పెండ్ చేసిరు, కొన్ని రోజుల పాటు సస్పెండ్ చేసిరు. ఇప్పుడు ఆమె మళ్ళీ ఒక రీల్ రిలీజ్ చేసి ఏడుస్తుంది. ఇక అందులో ఏమేమి చెప్పింది చూడండి. చూసిన తర్వాత మీరే, ఇప్పుడు ప్రేక్షకులు కదా ఎవరైనా ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారు వాళ్ళ ఒపీనియన్. నేను చెప్పిన వర్షన్ అట్లాగే అసలు ఈ టీచర్ని ఎందుకు సస్పెండ్ చేసింది ప్రభుత్వం, సస్పెండ్ చేయడం కరెక్టా కాదా,
ఇది ఒకసారి మీరు ఆలోచించండి. అండ్ ఆమె ఏం చెప్తుంది అది కూడా వినండి. ఆ తర్వాత మీరు ఈ విషయం మీద కామెంట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం. చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక ఉపాధ్యాయురాలిగా నేను ఎప్పుడు కూడా నా వృత్తికి అన్యాయం చేయలేదు, చెయ్యను కూడా, ఇంతవరకు కూడా చేయలేదు. కానీ నాకున్న ఒక అవివేకం వల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రమోషన్తో నాకు ఎవరైనా చెప్పిన బాగుండు, చెప్పలేదు, దానివల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నాము అని చెప్పి మా పిల్లలు అక్కడ చదువుతున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను. ఏదైనా కూడా నేను మా గవర్నమెంట్ స్కూల్కి అన్యాయంగా నేను ఎప్పుడూ చేయనండి, అది నా యొక్క ఉద్దేశం కాదు. నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. వాట్సాప్ నుంచి, ఇన్స్టా నుంచి, ఫేస్బుక్ నుంచి చాలా ట్రోలింగ్ చేసేస్తున్నారు. నేను ఏమన్నా 10 మందిని హత్య చేశాను, నేను 20 మందిని చంపేశానా, లేదంటే గంజాయి హెరాయిన్ ఏమైనా అమ్మానా? నాకు ఇవన్నిటితోటి సూసైడ్ చేసాలనిపిస్తుంది. అనొచ్చు, నన్ను అనొచ్చు, నన్ను ఎవరు హెచ్చరించలేదండి. నేను ఏ క్లాస్ రూమ్లో కూడా నేను ఎప్పుడు పిల్లల యొక్క సబ్జెక్ట్ రీల్స్ తప్ప ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. సబ్జెక్ట్ రీల్స్ ఇవి అపోజ్ చేశాను. కానీ నా విధి నిర్వహణకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు వీడియోస్ చేయలేదండి. నా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు జాయిన్ కావాలని చెప్పి ఇంటింటికి తిరిగి నేను అడ్మిషన్స్ తీసుకొచ్చాను. మా స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో 6th and 7th క్లాసెస్లో మీరు ప్రతి ఒక్క పిల్లవాడిని అడగండి, నేను ఎప్పుడన్నా పాటలు పాడానా? వాళ్ళకి పాటలు నేర్పిస్తాను, ఆటలు నేర్పిస్తాను. గవర్నమెంట్ స్కూల్స్కి బుక్స్ డొనేట్ చేశాను. నా ఫ్రీ టైంలో నేను వాళ్ళకి యూట్యూబ్ వీడియోస్ టీచ్ చేశాను. నేను ఇంకా ఎలా చెప్పాలండి? నోటికి ఏదొస్తే అది రాసేశారు. పాటలు చెప్పడం మానేసి రీల్ చేసిందని చెప్పి నోటికి ఏదొస్తే అది మీ న్యూస్ల కోసం. మనిషి చచ్చిపోయినా అంతే, నా అప్పుడు హ్యాపీగా ఉండండి మీరంతా. చచ్చిపోయింది కావచ్చు మీ ట్రోలింగ్కి అని 4-5 రోజుల నుంచి నీళ్లు తాగలేదండి, మీరు నమ్ముతారా? ఇప్పుడు ఇది చెయ్యొచ్చో లేదో కూడా నాకు తెలియదు. బీపీ డౌన్ అయిపోయి నాకు మైండ్ పని చేయట్లేదు. కడుపుకు తిండి పెట్టే జాబ్కి అన్యాయం చేసుకుంటారా అండి? తెలియలేదు నాకు. నా గవర్నమెంట్ వ్యవస్థ నాకు తిండి పెడుతుంది. ఈ గవర్నమెంట్ వ్యవస్థ అన్యాయం చేయాలని నేను ఎప్పుడూ కోరుకోలేదండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు